హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సింధు రెడ్డి విలేజ్ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఈ రోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నానండి. ఈ రోజు వీడియో వచ్చేసి మన సిల్క్ థ్రెడ్ మేకింగ్ ఫ్రీ క్లాసెస్ లో క్లాస్ నెంబర్ 10 అనమాట. సో ఈ రోజు వీడియోలో వచ్చేసి నిన్న ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదండి, క్లాస్ 9 లో ఇలాగా ఫ్లాట్ 2 కట్ బ్యాంగిల్ కి థ్రెడ్డింగ్ అయితే చేసి పెట్టుకోమని చెప్పాను కదా. సో అందరు చేసుకున్నారా? సో ఈ రోజు వీడియో వచ్చేసరికి స్క్వేర్ కుందన్స్ తోటి డిజైన్ అన్నమాట, అది నేర్పిస్తాను. సో దానికోసం మీరైతే స్క్వేర్ కుందన్ 2 కట్ అని ఉంటుంది. సో ఆ కుందన్స్ తీసుకోండి. దాంట్లో మీకు ఇచ్చిన కుందన్స్ వచ్చేసి 2 అండి. ఇది స్క్వేర్ వచ్చేసి 30 గ్రామ్స్ ఇచ్చాము. సో ఇది వచ్చేసి 3mm సెరామిక్ రౌండ్స్ వచ్చేసి 10 గ్రామ్స్ ఇచ్చామన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఈ వీడియోలో ఏంటి అంటే మనకి నార్మల్గా 4 సైడ్స్ ఈ స్క్వేర్స్ని పెట్టుకొని మిడిల్లో మీకు ఐడియా ఉండిద్ది. ఐ షేప్స్తో చేసుకుంటాము, స్క్వేర్స్తో చేసుకుంటాము, ఓన్లీ ఐ షేప్ చేస్తాం, ఓన్లీ స్క్వేర్స్ చేస్తాం, అలాగే డిజైన్ని మార్చుకుంటూ చేసుకుంటాం కదండి. సో ఇక్కడ నుంచి ఇక్కడికి పెట్టిన గ్యాప్లో ఒక్కొక్కసారి ఇక్కడ దాకా వచ్చేసి ఆగిపోతుంది అనమాట. సో గ్యాప్ వచ్చేసి ఆ గ్యాప్ కూడా రాకుండా మనం ఎలా చేసుకోవచ్చు ఇంకా నీట్గా, అసలు గ్యాప్ రాకుండా బ్యాంగిల్కి మనం ఎలా చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూపిస్తాను. సో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా టోటల్ వీడియో మొత్తం చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం రండి. ఫస్ట్ అయితే మీకు ఇలాగ మార్కింగ్ పేపర్ అయితే ఇచ్చాం కదండి. సో ఈ పేపర్లో మనకి 8 సైడ్స్ ఉన్న సర్కిల్ ఉంది కదా. సో ఆ సర్కిల్లో మనం మీకు ఇచ్చిన అదే మీరు థ్రెడ్ ర్యాప్ చేసుకున్న బ్యాంగిల్ని ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత కరెక్ట్గా పెట్టుకోండి, సర్కిల్లో ఇటు చుట్టూ కరెక్ట్గా ఉండేటట్టు చూసుకొని పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇలాగ ఫ్యాబ్రిక్ గ్లూ తీసుకోండి. ఫ్యాబ్రిక్ గ్లూ తీసుకొని 4 సైడ్స్ అయితే పెట్టేసుకోండి. కరెక్ట్ పాయింట్ దగ్గర పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి ఈ స్క్వేర్ కుందన్స్ ఉన్నాయి కదా, మీకు ఇచ్చిన స్క్వేర్ కుందన్స్. సో ఆ కుందన్స్ అయితే తీసుకోండి. ఆ కుందన్స్ తీసుకొని ఇలాగ స్క్వేర్ కుందన్ తీసుకొని ఇలాగ డైమండ్ షేప్లో పెట్టండి. ఓకేనా? కరెక్ట్గా మిడిల్లో చూసారు కదా. అలాగే 4 సైడ్స్ కూడా పెట్టేసుకోండి. సో చూసారు కదండి, ఇలా 4 సైడ్స్ పెట్టుకున్న తర్వాత చూపిస్తాను చూడండి. ఈ 3mm సెరామిక్ రౌండ్స్ని తీసుకోండి. సో ఇప్పుడైతే ఫ్యాబ్రిక్ గ్లూ తీసుకోండి. ఫ్యాబ్రిక్ గ్లూ తీసుకొని స్క్వేర్ కుందన్ చుట్టూ ఇట్లాగా గమ్ అయితే అప్లై చేసుకోండి. వీడియోలో నేను చూపిస్తున్నట్టు అప్లై చేసుకోండి. ఇప్పుడు మనం గమ్ ఎక్కడైతే అప్లై చేసామో అక్కడ ఈ 3mm సెరామిక్ రౌండ్స్ని అయితే పెట్టేసేయండి. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఇలా స్ట్రైట్గా గమ్ని అయితే ఇలా అప్లై చేసుకోండి. నేను వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో అలాగే గమ్ని అయితే అప్లై చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి స్క్వేర్ కుందన్స్ని ఇట్లా స్క్వేర్ షేప్లోనే స్టిక్ చేసుకోండి. సో చూడండి, మీరు పెట్టుకునేటప్పుడే కొంచెం క్రాస్ వచ్చినట్టు ఉంటే ఇలా జరుపుకుంటూ అయితే కుందన్స్ని స్టిక్ చేసుకోండి నీట్గా, ఒక లైన్లో వచ్చేటట్టు. ఎలా పడితే అలా పక్కకు వెళ్ళిపోకుండా స్ట్రైట్గా వచ్చేటట్టు అయితే అంటించుకోండి. మీరు ఏదైనా సరి చేయాలి అని అనుకుంటే మొత్తం వర్క్ అయిపోయిన తర్వాత కుదరదండి, ఎందుకంటే అప్పటికే చాలా వరకు డ్రై అయ్యి ఉంటాయి మొత్తం వర్క్ అయిపోయే లోపు. సో మీరు చేస్తున్నప్పుడే కొంచెం సరి చేసుకుంటూ ఇలా ఫింగర్స్ తోటి స్ట్రైట్గా వచ్చేటట్టు చేసుకోండి. సో చూసారు కదా, ఎక్కడ కూడా మనకి గమ్ము నేను అప్లై చేసిన గమ్ము ఎక్కడ కూడా బయటికి రావట్లేదండి. సో అట్లా గమ్ అయితే అప్లై చేసుకోండి. మనకి బయటకు వచ్చి కుందని బయటికి గమ్ అనేది రాకూడదు అనమాట, కుందని కిందే గమ్ అనేది ఉండాలి.
సో చూసారు కదండి, ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చింది కదా, ఇక్కడ మనకి 3 mm స్టోన్ పట్టదు కదా. సో దీన్ని పీకేసేసేయండి. దీన్ని పీకేసి ఇక్కడ ఇలాగ గమ్ అప్లై చేసుకొని 3 mm కుందన్ని అయితే పెట్టుకోండి. ఓకేనా, పెట్టుకొని మళ్ళీ మనం గమ్ అప్లై చేసి ఇక్కడ ఏదైతే మనం స్క్వేర్ కుందని తీసేసామో అదే కుందని మళ్ళీ ఇక్కడ స్టిక్ చేసుకోండి. స్టిక్ చేసుకున్న తర్వాత అక్కడ మనం ఎలా అయితే ఈ స్క్వేర్ చుట్టూ కుందన్స్ని అయితే అంటించేసుకున్నామో సో అలా అయితే అంటించేసేసుకోండి. సో చూడండి ఇట్లాగా. ఇప్పుడు మనం మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ ఎలా స్క్వేర్స్ అయితే అంటించుకున్నామో ఇక్కడ కూడా అలాగే స్క్వేర్స్ అంటించుకోవాలండి. సో ఇక్కడ దాకా వచ్చిన తర్వాత మీకు ఇన్కేస్ ఈ 3 mm స్టోన్ పట్టిద్ది అనుకుంటే పెట్టుకోవచ్చు, లేకపోతే దీన్ని తీసి కొంచెం కిందకి, లేదా మనకి ఈ స్క్వేర్స్ పట్టగా ఇంతే ప్లేస్ మిగిలింది 3 mmకి ఎక్కువ అయిపోతుంది అనుకున్నప్పుడు 3 mm పెట్టి దీన్ని కొంచెం పైకి అట్లా జరుపుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ బ్యాంగిల్ అంతా ఫినిష్ చేసుకోవాలండి. సో నేనైతే బ్యాంగిల్ మొత్తం ఫినిష్ చేసేసి చూపిస్తాను. సో చూసారు కదండి, ఇలాగా నేను బ్యాంగిల్ అంతా కూడా ఫినిష్ చేసేసాను. చూడండి ఎక్కడా కూడా గ్యాప్ అనేది రాలేదనమాట. 4 సైడ్స్ మీకు తిప్పి చూపిస్తున్నా కదా. సో ఎక్కడా కూడా గ్యాప్ రాలేదండి. చాలా అంటే చాలా సింపుల్గా బ్యూటిఫుల్గా చేసుకోవచ్చు అనమాట. సో నేను చెప్పిన టిప్స్ యూస్ చేసి ఎక్కడా కూడా గ్యాప్ రాకుండా చేయండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, చెప్పాను కదా కుందన్స్ మీరు స్టిక్ చేసేటప్పుడే, ఎప్పుడైతే స్టిక్ చేస్తున్నారో అప్పుడే ఇలా అయితే స్ట్రైట్గా అనుకోండి ఫింగర్స్ తోటి. అప్పుడు ఏంటి అంటే మీకు క్రాస్ వెళ్ళకుండా స్ట్రైట్గా కుందన్స్ వస్తాయన్నమాట. సో నేను ముందే ఇంకో బ్యాంగిల్ కూడా ప్రిపేర్ చేసి పెట్టేశానండి. సో చూడండి, సో ఈ బ్యాంగిల్స్ అయితే నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చాయండి. అండ్ మీకు ఎలా అనిపించాయి అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ దాంతోపాటు ఈ క్లాస్ ఎలా అనిపించింది అనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. నెక్స్ట్ క్లాస్కి వచ్చేసరికి ఇలాగ 4 కట్ కరువు 4 బ్యాంగిల్స్ వచ్చాయి కదా బాక్స్లో. సో వీటికి కలర్ థ్రెడ్ వ్రాప్ చేసుకోండి. ఇలాగ 4 కట్ ఫ్లాట్కేమో గోల్డ్ థ్రెడ్ వ్రాప్ చేసుకోండి. ఓకేనా, ఏ కలర్ అయినా పర్లేదండి, కలర్ థ్రెడ్ ఒకటి వ్రాప్ చేసుకోండి. దీనికి మటుకు గోల్డ్ థ్రెడ్ అయితే వ్రాప్ చేసుకొని నెక్స్ట్ క్లాస్కి రెడీగా ఉండండి. సో ఇంకొక విషయం ఏంటి అంటే, ఈ కరువు బ్యాంగిల్స్కి కొంచెం థ్రెడ్డింగ్ అనేది కష్టం అండి. ఎందుకంటే మనం ఈ ఫ్లాట్ బ్యాంగిల్స్కి కొంచెం అటు ఇటు చేసినా కానీ ఫుల్ వర్క్తో కవర్ అయిపోద్ది కాబట్టి మనకి కింద థ్రెడ్డింగ్ కనిపించదండి. బట్ ఇదేంటి అంటే అలా కాదనమాట. సో మనం చేసే థ్రెడ్డింగ్ అంతా కూడా దీంట్లో కనిపిస్తుంది. ఎందుకంటే ఓన్లీ అక్కడక్కడ వరకే వస్తుంది కాబట్టి థ్రెడ్డింగ్ ఎక్కువ కనిపించిందండి దీనికి. సో మన కస్టమర్ ఖచ్చితంగా చూస్తారనమాట. సో థ్రెడ్డింగ్ ఎలా ఉంది, నీట్గా ఉందా, టైట్గా ఉందా, లూజ్గా ఉందని ఖచ్చితంగా అయితే చూస్తారు. సో థ్రెడ్డింగ్ అయితే వీటికి కరువు వాటికి ప్రాక్టీస్ చేయండి, బాగా ప్రాక్టీస్ చేసి అయితే చేయండి. ఈ రోజుకి ఈ వీడియో అయితే ఇంతేనండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.